పుష్ప దో నెంబర్ సినిమా మీరు చూసినరో లేదో గాని బయట జరిగిన రచ్చ అయితే మామూలుగా లేదబ్బా. ఏ సినిమాకు గింతగానం గాలే మరి. అంత తోపు హీరోను అరెస్ట్ చేసుడు జైల్లో పెట్టుడంటే మాటలా. 12 గంటలలోనే బయటకు వచ్చిండు. అది ఏరే ముచ్చట. సినిమా కంపెనీ వాళ్ళంతా ఒక్కటైనరు అల్లు అర్జున్ అట్లెట్లా అరెస్ట్ చేస్తారని. హీరో రాకుంటే టాకీస్ గడ అంత పనే కాకపోవు, ఆమె పానమే పోకపోవు అనేటోళ్ళు కొందరు. ఈ చర్చ నడుస్తుండగానే కొత్తగా హిగోగ్గిది అల్లు అర్జున్ బెయిల్ రద్దు చేయాలని హైకోర్టులో అప్పీల్ చేసే ఆలోచనలు ఉన్నారట పోలీసులు. మొన్న సింగిల్ బెంచ్ బెయిల్ ఇచ్చినందుకు ఇప్పుడు డివిజన్ బెంచ్ కి పోతారట. అంటే 2-3 జడ్జిలు ఉంటారన్నట్టు. పోలీస్ పర్మిషన్ లేకుంటేనే టాకీస్ వచ్చిండు, వచ్చినోడు సప్పుడు కాకుండా సినిమా చూసిపోక ర్యాలీ తీసిండు, అందుకే తొక్కిసలాట అయింది అనేది ఇళ్ళ మాట. అట్లనే సంజయ్ టాకీస్ కు నోటీస్ పంపిండ్రు, మీ లైసెన్స్ ఎందుకు రద్దు చేయొద్దో చెప్పుర్రని. ఒక్కకానే 2 టాకీసులు నడుపుతుండ్రు. ఇటుపక్క అటుపక్క హోటళ్లు ఉన్నాయి. టాకీస్ లకు పోతానికి బయటకు వస్తానికి ఒకటే దర్వాజు ఉంది. మంది బగ్గొస్తారని తెలిసినా హీరో వచ్చినప్పుడు ఎందుకు జాగ్రత్తలు తీసుకోలేదని క్వశ్చన్ చేసిండ్రు. 10 రోజులు టైం ఇచ్చిండ్రు జవాబు చెప్తానికి. దాన్ని బట్టి యాక్షన్ ఉంటదట. ఓనర్ ను, మేనేజర్ ను, సెక్యూరిటీ ఆఫీసర్లను ఫస్ట్ అరెస్ట్ చేస్తే బెయిల్ మీద బయటకు వచ్చిండ్రు. ఇక దవకంలో శ్రీతేజ్ ను చూసి డాక్టర్లతోటి మాట్లాడిండు సిటీ పోలీస్ బాస్ సివి ఆనంద్ సారు. శ్రీతేజ్ కి బ్రెయిన్ డ్యామేజ్ జరిగింది. ఆక్సిజన్ అందక రికవరీ కావడానికి సమయం పడుతుందని డాక్టర్స్ తెలియజేయడం జరిగింది. పొగలేనుకోగలు అందరు వచ్చి చూస్తుండ్రు గానీ అల్లు అర్జున్ అయితే వస్తలేడు. రేవత్ చచ్చిపోయినందుకు సారీ, ఇంటోళ్ళకి 25 లక్షలు ఇస్తామని అయితే చెప్పిండు గంతే. చూడాలి మరి పుష్ప గారి బెయిల్ ఏమైతుందో, సంజయ్ టాకీస్ లైసెన్స్ ఏమైతుందో.